శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా కామాక్షి స్వర్ణకార సంఘం దున్నావారి వీధి గవర్నర్పేట విజయవాడ 2 31వ ఉత్సవములను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం విచ్చేసినటువంటి సాటి సోదరులందరికీ ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కార్పొరేటర్ నిలబండ్ల బాలస్వామి గారు హాజరయ్యారు. బ్రహ్మశ్రీ వెలిచెర్ల విశ్వనాథాచారి గారి స్మారక పురస్కార అవార్డును బ్రహ్మశ్రీ కలిగట్ల వెంకట శ్రీనివాసరావు గారికి బహుకరించారు కామాక్షి స్వర్ణకార సంఘం వారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. ఈరోజు శ్రీ 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 విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా సుమారుగా 3500 మందికి అన్నదానం చేశారు కామాక్షి స్వర్ణకార సంఘం వారు. విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, వృత్తి నేర్పినటువంటి గురువులకు, సహకరించినటువంటి స్నేహితులకు, సాటి స్వర్ణకార సోదరులకు, సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ప్రతి ఒక్క స్వర్ణకారుని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా కార్యక్రమం ఎలా ఏ విధంగా సత్కరించాలి అనేటటువంటి ఎన్నో ఆలోచనలు. ప్రపంచంలో ఈ సృష్టిలో భూమి లేదు, ఆకాశం లేదు, నీరు లేదు, నిప్పు లేదు, అగ్ని లేదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేరు, సూర్యుడు చంద్రుడు లేరు. ఎవరున్నారు? అఖండ తేజోస్వరూపుడై విశ్వకర్మ భగవానుడు ఒక్కడే ఉన్నారు. ఇటువంటి మహత్తరమైనటువంటి సృష్టిని కల్పించడానికి ఆయన యొక్క యోగ తపస్సుతో బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మలు, ఈ 5 బ్రహ్మలు సృష్టించబడి వారినే మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్ర, సూర్యుడు, వీరితోనే ఈ ప్రపంచమంతా కూడా సృష్టించబడింది. అదే భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, జలము కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. కానీ దీనికి అసలు తేదీ ఏంటంటే 1985లో ఆయన 1985లో విశ్వకర్మ జయంతి 17వ తారీఖునని చెప్పేసి ఆయన సెలవు దిగ్విజయంగా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ సృష్టిలో మను బ్రహ్మ, మయ బ్రహ్మ, తత్వ బ్రహ్మ, శక్తి బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మ, ఈ బ్రహ్మల వృత్తిదారులు కాదు వీడు. వాస్తవంగా ఈ ప్రపంచానికి సృష్టించబడినటువంటి మహాయోగి నుంచి ఈ ప్రపంచంలో. అందుకనే ఆయన కార్యక్రమాన్ని అట్లాగే నేను చెప్పగలిగింది ఏంటంటే, ఎందుకంటే హెచ్చర్ల విశ్వనాథం గారి గురించి కూడా మీకు తెలియపరచాలి. ఎందుకంటే హెచ్చర్ల విశ్వనాథం గారు ఈ స్వర్ణకారుల గురించి ఎంతో కష్టపడ్డాడు. ఆయన అలాగే జీపీసీ పార్టీ అంటే మాకు అలా బాగుంటుంది.
భగవాన్ శ్రీ 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 విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు బీసెంట్ రోడ్డు దొన్నవారి వీధి గవర్నర్పేటలో ఘనంగా నిర్వహించుకున్నామండి. కామాక్షి స్వర్ణకార సంఘంలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 3,000 మందికి అన్నదాన ప్రసాదం పెట్టడం జరిగింది. అలాగే మా వృత్తిలో నైపుణ్యం పొందిన ఒక వ్యక్తికి పెద్దలకి పురస్కారం వెలిచెర్ల విశ్వనాథాచారి పురస్కారం అందజేయడం జరిగిందండి. అలాగే పేదలకి అన్నదానం కానీ 5వ రోజున మళ్ళీ పేదలకు అన్నదానం ఉంటుందండి. ఘనంగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంటుందండి. ఈ కార్యక్రమం కామాక్షి స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో ప్రెసిడెంట్, సెక్రటరీ అందరూ కోశాధికారులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారండి. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి కారణమైన అందరికీ ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం. నమస్తే అండి. నా పేరు కడారి హేమసుందరం. ఈ కామాక్షి స్వర్ణకార సంఘానికి సెక్రటరీనండి. గత 31 సంవత్సరంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవాన్ని ఎంతో ఘనంగా చేసుకున్నాము. ఈరోజు నిర్వహించిన ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు బోండ ఉమామహేశ్వరరావు గారు, 21 డివిజన్ కార్పొరేటర్ నేలిబండ్ల బాలస్వామి గారు, అలాగే తదితర ముఖ్యులు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేశారండి. ఈ కార్యక్రమం ఇచ్చేసిన ఈ పెద్దలకు కానీ మా స్వర్ణకారులకు కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు స్వామివారి జన్మదినం శుభ సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టామండి. ఎంతో ఘనంగా నిర్వహించాము. దీనికి సహాయం చేసినటువంటి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఇతర నాయకులు మొత్తం చాలామంది సహాయం చేశారండి. ఎంతో ఘనంగా జరుపుకున్నాము. సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నమస్కారం అండి. ఈ విశ్వకర్మ జయంతి ఈ రోజున గవర్నర్పేటలో చాలా అద్భుతంగా నిర్వహించారు. ఇది కామాక్షి స్వర్ణకార సంఘం వారు 31 సంవత్సరాలుగా ఇక్కడ చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ స్వర్ణకార వృత్తిలో విజయాలు సాధించి మంచి కీర్తిని సాధించిన వారికి సన్మానం కూడా చేస్తున్నారు. వేవిచర్ల విశ్వనాథ్ గారి పేరు మీద వారు ఈ గోల్డ్ కంట్రోల్ యాక్ట్ పెట్టినప్పుడు ఈ వేవిచర్ల విశ్వనాథం గారు దాన్ని తొలగించడానికి కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. వారి సతీమణి ఆ రోజుల్లో స్వర్ణకారులకి ఎంతో నిలబడి వాళ్ళ వెంట నిలబడి వాళ్ళకి భోజనాలు, ఆ రోజుల్లో స్వర్ణకార వృత్తి చేయడం ఒక నేరంగా పరిగణించేవాళ్ళు. 1968 సంగతి నేను చెప్పేది. ఆ రోజున్న గవర్నమెంట్ తర్వాత దానిలో మా విశ్వనాథాచారి గారు, వాళ్ళ భార్య అయిన లలితాంబ గారు ఎంతోమందిని ఆదుకొని పాపం అన్నాలు వసతి కల్పించేవారు ఆ రోజున. తర్వాత వారు కాలగతిన కొన్నాళ్ళకి వారు చేసిన ఉద్యమ ఫలితంగా గోల్డ్ కంట్రోల్ యాక్ట్ని తీసేయిపోయినా కొన్ని సడలింపులు చేశారు స్వర్ణకారులకు కానీ బంగారు వర్తకులకు కానీ. దాని ఫలితంగా కొంత అదే 1990 దాకా ఆ పరిస్థితి కొనసాగింది. గోల్డ్ కంట్రోల్ యాక్ట్ ఉంది. 90లో తర్వాత వచ్చిన గవర్నమెంట్, విపి సింగ్ గవర్నమెంట్ రద్దు చేశారు. అయినప్పటికీ ఆయన ప్రాణత్యాగం చేశారు కాబట్టి ఆ ఉద్యమం కారణంగా ఆయన పేరును ఆయన స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ విశ్వకర్మ జయంతి రోజున ఆయన జ్ఞాపకార్థం ఒక సన్మానం వ్యక్తి చేయడం, పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. అదృష్టం కొద్ది దత్తాత్రేయ బ్యాంగిల్ వర్క్స్ అని మా వర్క్షాపు నడుపుతున్నాం. నన్ను గుర్తించి నాకు ఈ సంవత్సరం వారు ఆ సన్మానాన్ని చేశారు. దానికి సర్వదా కృతజ్ఞుడిని. ఇది ఇలాగే కమిటీ మెంబర్స్ కూడా చాలా అద్భుతంగా నిర్వహించారు ఇది కార్యక్రమం.